శ్రీ సాయి జీవిత చరిత్ర పారాయణ ఫలము. శ్రీ సాయిబాబా సచ్చరిత్రము సముద్రంలా విశాలమైనది, అట్లే లోతైనది కూడా. దీనిలో మునిగిన వారంతా భక్తి చేత శోధించి జ్ఞానం అనే మణులను సాధించి ఇతరులకు పంచిపెట్టవచ్చు. బాబా యొక్క నీతిబోధకములైన కథలు, లీలలు పాఠకులకు మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఇహపరములకు అవసరమైన బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. ఈ సాయి సచ్చరిత్ర చదవడము, వినడము, తెలుసుకోవడము, మననం చేయడం అనేవి సాక్షాత్ బ్రహ్మైక భావన, ధ్యానానందము, అష్టాంగయోగ ప్రావీణ్యాలను భక్తులకు కలిగిస్తాయి. అట్టివారి భయాలు తొలగడం మాత్రమే కాక మనోవైకల్యాలు నశిస్తాయి, అవిద్య అంతమవుతుంది. ఎవరైతే ఈ గ్రంథాన్ని శ్రద్ధాపూర్వకంగా చదువుతారో, వింటారో వారికి బాబాయందు గాఢమైన భక్తి విశ్వాసాలు, ప్రేమానురాగాలు ఏర్పడతాయి. ఈ మాయామయ సంసార సాగరాన్ని వారు అవలీలగా ఈదగలుగుతారు. 2వ అధ్యాయము. గురుభ్యో నమః. నిజమునకి జీవుడు సత్వ రజోస్తమ గుణములు మూడింటికిని అతీతుడై ఉండి కూడా మాయసే కప్పబడి ఉన్న కారణముగా తన నైజమగు సత్ సిత్ ఆనందమును విస్మరించి భ్రాంతియే సత్యముగా తలంచి ద్వంద్వ స్వభావమునకు తలవంసి ఈషణత్రయ తాపత్రయ ఆదులకు లోనై చతుర్విధ పురుషార్థ సాధనమును త్యజించి పంచేంద్రియ విషయానుభవములను మరగి అరిషడ్వర్గములచే దెబ్బతీయబడి సప్త వ్యసనముల మత్తునందు మునిగి అష్ట కష్టముల పాలును ఎగుచు నవరంధ్రముల తోలుతిత్తియందు దశ చెడి మసలుచున్నాడు. ఇట్టి కష్ట నిష్ఠూరమైన సంసార వేదనలన్నింటి నుండి మనలను బయటపడవేయగల శక్తి ఒక గురువునకు మాత్రమే ఉన్నది. విముక్తిని కోరు వారికి గురుచరణములు ఆశ్రయించుట కంటే వేరు మార్గము లేదనున్నది ప్రాజ్ఞులెల్లరను అంగీకరించిన సత్యము. గు అనగా చీకటి, రు అందుండి తప్పించినది అనగా అజ్ఞానమును చీకటి నుండి తప్పించువారే గురువులు. అట్టి గురువులకు సర్వస్వ శరణాగతి చెయ్యనిదే మానవునకు విముక్తి కలుగుట అసాధ్యము. తాము అవతార పురుషులైనప్పటికీ రాముడు వశిష్ఠ విశ్వామిత్రులను, కృష్ణుడు సాందీపుని తమ గురువులుగా భావించి సేవించిన వారే కదా. కురుక్షేత్రమునందు అర్జునుడు శ్రీకృష్ణునే సద్గురువుగా సేవించి భగవద్గీత అనే గొప్ప అపార జ్ఞాననిధిని పొందగలిగాడు. శంకర భగవత్పాదులు గోవింద గురువులను కొలుచుట, రాఘవేంద్రులు సుధీంద్రులకు శుశ్రూష చేయుట, వివేకానందులు రామకృష్ణ పరమహంసకు శిష్యులొగుట, ఇవన్నీ గురువు యొక్క గొప్పతనమును ఆవశ్యకతను సాటి చెప్పుసునే ఉన్నవి. గురువు లేని విద్య కూడిరాదు అని నానుడిని మనం మెరిగినదే కదా. ఎవరికి వారే చదువుకుని పరీక్షలయందు ఉత్తీర్ణులగుటకు ఆధ్యాత్మిక మార్గము లౌకిక విద్య కాదు కదా. కావున ఈ జీవుడు ఇహపరములు సాధించవలెనన్నసో సద్గురువును ఆశ్రయించుట ఒక్కటియే శరణ్యము. ఇట్లా ఆశ్రయించిన శిష్యులను సన్మార్గమును నడిపించి తమ నైజములోనికి తరలించువారే సద్గురువులు. అట్టి సద్గురువులలో నెల్ల సర్వోత్తములగు శ్రీ దక్షిణామూర్తి వారికిని, దత్తాత్రేయుల వారికిని, శంకరాచార్యుల వారికిని, శ్రీ షిరిడి సాయిబాబా వారికిని నా గురుపాదులకు శ్రద్ధాళువునే ప్రణమిల్లుచున్నాను. ఓం శ్రీ సాయి నాథాయ నమః.